ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఇప్పుడు నువ్వు ఇంతలా బాధపడడానికి కారణం ఇతలే. వీళ్ళ వల్లే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. అది ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ఇంకా నువ్వు బాధపడాల్సి వస్తుంది. ఇంకా నువ్వు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినమ్మా. నీ బాబా చెప్పేది నీకోసమే కదా. వదులుకోకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, అసలు ఆ వ్యక్తి ఎవరో, ఇలా ప్రతిదీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదా. దానికి కారణం నువ్వు కాదమ్మా, ఒక వ్యక్తి. వాళ్ళ వల్లనే నువ్వు ఇలా బాధపడుతున్నావు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆ వ్యక్తి వల్లే నువ్వు క్షోభపడుతున్నావు. ఆ బాధకి కారణం ఎవరు చెబుతాను విను. ఇక నువ్వు నా ఈ మాటలు వినకుండా ఇప్పుడు నిర్లక్ష్యం చేశావంటే ఖచ్చితంగా అంతకింత బాధపడి నష్టపోతావు. కాబట్టి నీ తండ్రిపై నమ్మకంతో నీ బాబా నీతోనే ఉన్నారు అని నమ్మి ఒక్కసారి విను. ఇది విన్నావంటే చివరిన నువ్వే చెబుతావు, బాబా మీరు చెప్పింది అక్షర సత్యం బాబా, కళ్ళకు కట్టినట్లుగా చూపించారు అని. కాబట్టి నువ్వు జాగ్రత్త వహిస్తే నీ బాధ తగ్గడమే కాదు, నువ్వు నష్టపోకుండా కూడా ముందుకి జాగ్రత్తగా వెళ్ళగలవు. నీ బాబా మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా. ఆ నమ్మకంతోనే ఒక్కసారి విను. మరి బాబా ఎవరు నాకు ద్రోహం చేసేది, నేను ఎవరి వల్ల బాధపడుతున్నాననే ఆలోచనలో నువ్వు పడిపోయావా? బిడ్డా, ఇలా చూడు. అది ఎవరో తెలుసుకోవాలి అంటే నువ్వు జాగ్రత్తగా విను. అలానే ఒక చిన్న రహస్యం చెబుతాను విను. నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. అందరూ కూడా నా వాళ్లే అనుకుని మురిసిపోతావు. ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు, వీళ్ళు నా కుటుంబ సభ్యులతో సమానమే అని కరిగిపోతావు. ఇలా చూడు, ఇదే నువ్వు చేసే పొరపాటు. అవునమ్మా, వాళ్లే నిన్ను మోసం చేస్తారు, నీపై కుట్రలు పన్ను, నీకు నష్టం కలిగిస్తున్నారు. నీకు తెలియకుండానే వాళ్ళ వల్ల నీకు బాధ కలుగుతుంది. అదంతా కూడా నీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అర్థం కాకుండా అయోమయంలో ఉన్నావు కదా. నీ బాబా ఉన్నారు కదా నీకు జాగ్రత్తలు చెప్పడానికి. మరి ఆ వ్యక్తి ఎవరు బాబా, నేను అందరితో బానే ఉంటున్నానే, ఎవరనేది నాకు అంతు చిక్కడం లేదు అని ఇంకా నువ్వు ఆలోచనలో ఉన్నావా? అది ఎవరో కాదమ్మా, నీతో ఉన్నవాళ్లే, నీతో క్లోజ్గా ఉన్నవాళ్లే, నీతో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, ఇలా ఎవరైనా సరే. ఆ వ్యక్తి నీకు అసలు నువ్వంటే ఇష్టం లేకపోయినా నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలి అనుకోకుండా లోపల నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. చిన్న చిన్న విషయాల్లో నీకు అడ్డుగా వస్తున్నారు. నీకు మంచి జరిగే చోట అది జరగకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. నువ్వు లాభం పొందేలాగా ఏదైనా పని చేసుకుంటే అది నీ దగ్గరకు రానివ్వకుండా అన్నీ నష్టాలే వచ్చేలా నీకు సలహాలను కూడా ఇస్తున్నారు. చెప్పాను కదా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా సరే, నిన్ను దెబ్బ కొట్టాలని చూసినా వారి వల్ల మాత్రం నువ్వు తెలియకుండానే బాధపడుతున్నావు. నువ్వు మంచిగా ఉంటున్నావు, మంచిగా ఆలోచిస్తున్నావు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు? నిన్ను నష్టపరచాలి అని, బాధ పెట్టాలి అని, మంచి జరగకూడదు అని అనుక్షణం నిన్ను కాకుల్లా పొడుచుకు తింటున్నారు. అలాంటి వారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారమ్మా. వాళ్ళని జాగ్రత్తగా గుర్తించు. నీ కంటిపై ఉన్న మాయని తొలగించు. ఎందుకంటే వాళ్ళ ప్రేమతో, కపట ప్రేమతో నీ కళ్ళపై ఒక పొర కమ్మేసింది. దానివల్లే నువ్వు వాళ్ళని గుర్తించలేకపోతున్నావు. బిడ్డా, అందరూ మంచివారే ఉంటారు అనుకుంటే ఎలా తల్లి? అది సాధ్యం కాని పని. ఎవరి స్వార్థం వాళ్లే చూసుకుంటారు అని తెలుసుకో. అలాంటప్పుడు ఇక్కడ నీ మంచి ఎవరు చూస్తారు? అలా నువ్వు ఎందుకు ఆశిస్తున్నావు చెప్పు? అలా ఆశిస్తే అది నీ భ్రమ అవుతుంది.
అందుకే అందులో నుంచి బయటికి రా. నీ తోటి ఉద్యోగులు కానీ లేదా నీ ఇంట్లో తోటి కోటళ్ళు కానీ ఇలా ఎవరైనా సరే, నీ స్నేహితులు కానీ బంధువుల్లో కానీ ఎవరో ఒకరు నీతో చాలా అన్యోన్యంగా కాస్త క్లోజ్గా ఉండేవాళ్లే ఇలా పగ తీర్చుకుంటారు. అవునమ్మా, అసలు ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా తీయగా మాట్లాడుతూ ఆ మాటలతోనే చంపేస్తున్నారు. ఇప్పటికే ఇది నీకు అనుభవం జరిగింది కదా, ఇంకా కూడా జరగబోతున్నాయి. ఈ కలియుగంలో అందరూ ఇలానే ఉన్నారు. చెప్పాలంటే ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురిలో ముగ్గురు ఖచ్చితంగా ఎవరినో ఒకరిని మోసం చేయాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల లాభం పొందాలని ఆశిస్తున్నారు, వాళ్ళని నాశనం చేయాలనే కోరుకుంటున్నారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. నా బిడ్డ ఎప్పుడు ఎవరి చేతిలో మోసపోకూడదు, అలానే ఒకరిని మోసం చేయకూడదు కూడా. నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు బిడ్డ. వాళ్ళ స్వార్థం కోసం నిన్ను వాడుకుంటున్నారు, నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు. నీకు మంచి జరగకూడదు అని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. అందుకే నువ్వు ఇంతలా బాధపడుతున్నావు. నువ్వు చేసే వ్యాపారంలో నీకు నష్టాలు వచ్చినా సరే, ఇంట్లో పడే బాధలకైనా, నువ్వు ఎంత పని చేసినా నీకు విలువ రాకుండా ఉండడానికైనా వాళ్ళు కోరుకోవడం వల్లే. నీకు ఏ మంచి అనేది కొద్దిగా కూడా జరగకుండా ఆపాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది నువ్వు తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మేసి అందరితో బాగుంటున్నావు, అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. కానీ నీకు మాత్రం అందరూ శత్రువులే, వెన్నుపోటే పొడుస్తున్నారు. కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ఎక్కడైనా అడుగడుగునా ఇలాంటి వాళ్లే ఉంటారు. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కానీ లేదా నువ్వు పనికి వెళ్ళే దగ్గర కానీ 4 పక్కల నుంచి వాళ్ళు కాచుకుని ఉన్నారు. జాగ్రత్త తల్లి. అందరినీ నువ్వు ఎదుర్కొనేలా ఉండాలి, వాళ్ళ నుంచి నువ్వు బయటపడేలా ఉండాలి. ఈ ఒక్కటే మనసులో పెట్టుకో. ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో తెలియదమ్మా. నీకొచ్చే ప్రమోషన్లు ఆపేయచ్చు, నీకొస్తున్న లాభాలను తగ్గించొచ్చు, నీకున్న విలువని నలుగురిలో ఇంకా దిగజార్చొచ్చు. ఇలా ఉద్యోగ పరంగా కానివచ్చు, వ్యాపార పరంగా కానీ ఎలా అయినా సరే నిన్ను దిగజార్చడానికి ఎంతోమంది ఉన్నారు. ఇలా ఎన్నో విషయాలు నిన్ను ఆపేసి తక్కువ చేయాలని చూస్తున్నారు. అలాంటి వారి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి వాళ్ళు ఎవరు బాబా, అందరూ బానే ఉన్నారే అంటున్నావు కదా, వాళ్ళు ఎవరో కూడా అతి త్వరలోనే నీకు తెలియజేస్తానమ్మా. కంగారు పడకు. నీకు ఏది కూడా మంచి జరగకూడదని నీ మీద ఏదో ఒక నిందలు వేస్తూ నిన్ను బాధ పెడుతూ చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపడేలా చేస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక నువ్వు నమ్మి నీ ప్రాణ స్నేహితులు కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. బిడ్డా, నీకు ఏది జరగకూడదు అని ఎంతోమంది ఆశపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి అస్సలు అవకాశం ఇవ్వద్దమ్మా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని అనేది అలానే జరిగి తీరుతుంది. నువ్వు చేసే పనిపై ఏకాగ్రతను పెట్టుకో. ఒకరు ఎలా ఉన్నారు అనేది కాకుండా ఒకరి కోసం నువ్వు వదులుకోనవసరం లేదు. నీ పని ఏంటి, ఇతరులకు ఏ కష్టం కలగకుండా నీకు వచ్చే లాభాన్ని నువ్వు హ్యాపీగా అనుభవించు. నీకు వచ్చే లాభంలో ఇతరులకు ఏ అన్యాయం జరగలేదని నువ్వు భావిస్తే ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వెయ్యి. స్నేహితుల కోసం వదిలిపెట్టడమో, ఇంట్లో వాళ్ల కోసం వదిలిపెట్టడమో ఇలా ఏది కూడా నువ్వు చేయొద్దమ్మా. ఇలా చేస్తూ ఉన్నావంటే నిన్ను ఇంకా ఇంకా వెనక్కి లాగేస్తారు, ఇంకా ఇంకా దెబ్బ కొట్టేస్తారు. నువ్వు మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయని అనుకుంటున్నావు కదా, కానీ అది నిజమే. కానీ కొన్ని సందర్భాలు మాట్లాడే తీరాలి. అప్పుడే కదా నీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది. కొన్ని దగ్గరలో మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ మౌనంలో ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. కానీ కొన్ని దగ్గరలో మాట్లాడే తీరాలి. అలా మాట్లాడితేనే సమస్యలు పరిష్కరించబడతాయమ్మా. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా నువ్వు తెలుసుకున్నప్పుడే నీ జీవితం అనేది లాభాల్లో దూసుకెళ్తుంది. ఆనందంగా ఉంటావు, అలానే సంతోషంతో నువ్వు హాయిగా ఉండగలవు. ఈ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకుంటే నలుమూలల 4 పక్కల ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, నీ ముందెలా ఉన్నారు, నీ వెనక ఏమున్నారు అన్నీ తెలుస్తాయి. అప్పుడు నువ్వు అన్నిటిలో విజయం సాధించగలవు. నీ మంచి మనసుకి నీ బాబా ఎప్పుడూ కూడా తోడుంటారు. నీ మాటలకి నీకు ఎప్పుడూ కూడా నేను అండగా ఉంటాను.
ధైర్యంగా ఉండు తల్లి. సాయి అని నువ్వు నన్ను పిలిచావు కదా, ఇక నీ కష్టాలన్నీ నాతో పంచుకుంటున్నావు. నువ్వు ప్రతిసారి కూడా నన్నే ప్రార్థిస్తున్నావు, నన్నే పూజిస్తున్నావు. అలాంటిది నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా? దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అది నీకు ఖచ్చితంగా జరిపిస్తాను. నీ జీవితంలో అది జరిపించి నువ్వు అత్యంత ఎత్తులో ఉండేలా చేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి విషయం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎప్పుడు కూడా ఎత్తులో ఉండేలా నేను చేస్తాను. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నీ బాబా ఎప్పుడూ ఎప్పటికీ కూడా నీతోనే ఉంటారు. ఇక నువ్వు దేనికి కూడా కంగారు పడకు, అస్సలు అధైర్యపడకు, సంతోషంగా ఉండు. నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే అని గుర్తుపెట్టుకోమ్మా. నీ సాయి చెప్పేది అర్థమైంది కదా, ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.